హాయ్. ఆహ్, మన ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్‌ని వచ్చేసి బిల్డ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూసుకుందాం. రిఫరెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. అప్పుడు మనకి చూసుకున్నప్పుడు ల్యాండ్ ఇంటెలిజెన్స్ అండ్ రెవెన్యూ జనరేషన్ ప్రాజెక్టు. ల్యాండ్ ఇంటెలిజెన్స్ అంటే మనం దీంట్లో ఇంటెలిజెన్స్ అంటే మనకేంటంటే ఆహ్, ల్యాండ్ కవర్ అనేది ఏ టైప్‌లో ఉంది అనేది రెవెన్యూ జనరేషన్ అంటే మనకిక్కడ ఉండే ల్యాండ్ కవర్ నుంచి ఇన్‌కమ్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద క్వెషన్. ఇప్పుడు ఇన్‌కమ్ జనరేట్ అయ్యే ఎగ్జాంపుల్‌గా మనం చూసుకొని ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఫార్మర్స్ గానీ, దానికి సంబంధించిన ల్యాండ్ గానీ వేరియస్ కేటగరీస్ ఉంటాయి. ఇప్పుడు అన్ జనరల్‌గా ఫార్మర్స్ గానైతే సీడ్స్ కొనడం గానీ, అమ్మడం గానీ, తర్వాత వాటర్ కవర్ సిట్యుయేషన్ ఎలా ఉంది, పవర్ అనేది ఎంత కన్జంప్షన్ చేసుకుంటున్నాడు ఎగ్జిస్టింగ్ ల్యాండ్, అంటే ఓవర్ ల్యాండ్‌కి పవర్ కన్జంప్షన్ ఎట్లా ఉంటుంది, మైనర్ ల్యాండ్‌కి పవర్ కన్జంప్షన్ ఎట్లా అట్లాంటివి గానీ, తర్వాత మ్యాన్ పవర్ ట్రాకింగ్, మ్యాన్ పవర్ ఇప్పుడు ఏదైనా ఉంటే అక్కడ వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ అప్పీల్ చేసుకున్నప్పుడు మ్యాన్ పవర్ని సప్లై చేయడం అట్లాంటివి కానీ, తర్వాత మిషనరీ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ల్యాండ్స్ ఒక 3000 ఎకరాస్ ఉన్నాయి. ఎట్ అ టైం క్రాఫ్ట్ ఎట్ టైం వచ్చింది. ఇది సిమాఫో సినారియోలాగా ఎట్ ఎ టైం అందరికీ ఎట్ ఎ టైం మనం సప్లై అనేది ఇవ్వలేం. బేస్డ్ ఆన్ టైం పూలింగ్ బేస్ చేసుకొని వాళ్ళకి సప్లై అనేది ఇవ్వగలుగుతాం. అది మెకానిజం. మెయిన్ ఒక ఫ్రేమ్ వర్క్స్ చేసుకొని ఇదే ఇంటెలిజెన్స్ మనం ఎట్లా తీసుకుందాం. తర్వాత ఇది మిడిల్ టీమ్ని అవాయిడ్ చేయడం, డిప్రికేటెడ్ మిడిల్ టీమ్ ఉండి అట్లా లేకుండా ఇప్పుడు ఐఆర్సిటీస్ ఎట్లా ఉన్నాయి సేమ్ అదే విధంగా ట్రైన్ ఒకటే, సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయో అంతమందిని ఎక్కించుకుంటారు. మిగతా వాళ్ళని చేర్చేదానికి కుదరదు కదా రిజర్వేషన్ సిస్టంలో. సేమ్ అదే విధంగా ఈ డిప్రికేటెడ్ మిడిల్ ఎవరు ఉంటారో వాళ్ళు తీసేసి సేమ్ ఇదే విధంగా ఐఆర్సిటీస్ లాగా ఇవ్వడం. ఇప్పుడు ఎట్లా క్రాఫ్ట్ సేల్ చేయాలని మిడిల్ టీమ్స్ లేకుండా కానీ ఇట్లా టీవీలో చెప్తాను అట్లాంటివి రిమూవ్ చేయడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక స్టాండర్డ్ అనేది అలవాటు చేయాలి జనాలకు. అంటే ప్రతిసారి మారుతానంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అట్లాంటిది లేకుండా స్టాండర్డ్ అడుగా ఒకటి ఉంచాలి. అది ఒక బేసిస్. తర్వాత ఫార్మర్ అనేది లాగిన్ అయితే అతని దాంట్లోనే ఇన్కమ్ అనేది అతనికి జనరేట్ అవ్వాలా, లేకపోతే ప్రభుత్వానికి జనరేట్ అవ్వాలి. అంటే ఎవరైతే దీన్ని ల్యాండ్ కవర్ని మేనేజ్ చేస్తుంటారో వాళ్ళు. ఇప్పుడు సేల్ క్రాఫ్ట్ అతను పొలానికి సంబంధించిన ఫార్మర్కి వస్తుంది. సీడ్స్ ఏదైనా ప్రభుత్వం దగ్గర వచ్చినప్పుడు ప్రభుత్వానికి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రావాలి. అది ఆర్డర్ సీడ్స్ ఇచ్చినప్పుడు. తర్వాత పవర్స్ కానీ పవర్ కన్జంప్షన్ వచ్చేసి ఫార్మింగ్లో యూజ్ చేసుకున్న దానికి ఇన్కమ్ జనరేట్ అవ్వడం కానీ ఇది ఫార్మర్స్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా వెళ్తే సినారియో డిఫరెంట్గా మనకు మారుతూ ఉంటుంది. ఇట్స్ ద ఓన్లీ కేటగరైజేషన్. ఇప్పుడు మెయిన్గా చూసుకున్నప్పుడు ఎప్పుడైనా లాగిన్ అనేది కామన్గా ఉండాలి. ఇప్పుడు జీమెయిల్ లాగిన్ అయ్యంటే అది గూగుల్లో సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఎంతకాలం నేను చూసుకున్నా ఫ్రంట్ పేజ్ అలాగే ఉంటుంది. అప్రోచ్ అనేది కామన్గా ఉండాలి. అదేవిధంగా ఏదైనా కొత్త డెవలప్మెంట్ ఏదైతే ఉందో కామన్ ఫ్రేమ్వర్క్ వితౌట్ డిస్టర్బ్ అవ్వడం లాంగ్ రన్లో వెళ్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కదా, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఎవరైతే ఇక్కడ ఇది హైదరాబాద్ కింద ఎగ్జాంపుల్ మనకు ఏదైతే ప్లేస్ ఎక్స్ ఒక
సపోజ్ ఒక XYZ ప్లేస్కి వెళ్ళాం. ఇక్కడ ల్యాండ్ కవర్ని మనం ముందుగా యాక్టివేషన్ చేసుకున్నాం. ల్యాండ్ కవర్ని ముందుగా ఎగ్జాక్ట్గా యాక్టివేషన్ చేసుకున్నాం. ఈ ల్యాండ్ కవర్ మీదకి మనకు వెళ్ళినప్పుడు ఇక్కడ సో నెంబర్ అనేది ఏదో వస్తుంది మనకు. దీని మీద మనకు ల్యాండ్ కవర్ చూసుకునేప్పుడు ఇక్కడ మనకు ల్యాండ్ కవర్ లోకి వెళ్ళినప్పుడు ముందుగా ఇక్కడ మనకు మార్పులు చేర్పులు ఏదైతే ల్యాండ్ కవర్ మీద చేద్దాం అనుకుంటున్నామో అవి ముందుగా మనం చూసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఏదైతే మనం ఫ్రేమ్వర్క్ ఉంటుందో ఫ్రేమ్వర్క్ సైడ్ ఒకటి మనం మార్చడం, అది కొత్తగా క్రియేట్ చేయడం కానీ అప్డేట్ కానీ డేటా తీసుకోవడం కానీ డిలీట్ కానీ అవన్నీ చేయొచ్చు. అదేవిధంగా ఈ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుందో అక్కడికి వెళ్ళి కూడా మనం డేటా అనేది మార్చవచ్చు. రెండో విధంగా మూడోది మనకు యూజింగ్ బ్రౌజర్ కానీ అడ్మిన్ రిలేటెడ్ కన్సోల్స్ కానీ లాగిన్స్ కానీ ఇచ్చి వాటి ద్వారా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మెయిన్ ఇదంతా ఇట్లా కంట్రోలింగ్. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఇది ల్యాండ్ కవర్ వచ్చేసి ఏపీకి రిలేటెడ్ డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి యునైటెడ్ స్టేట్స్, ఇది మనకు ల్యాండ్ కవర్. ఇంకా XYZ ప్లేస్ ఏదో ఒకటి తీసుకున్నా. రెవెన్యూ మనకు కవర్ ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకు కవర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. మనం ఆ కవర్ తీసుకుంటే మనకు ఇట్లా ఉంటుంది, XYZ నెంబర్ కానీ ఏదో ఒకటి. ఇది ఇక్కడ నెంబర్ ఏదో ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి దీనికి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఈ కవర్ ఉందంటే ఇది FMB ఎంటిటీలో మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం అంటే ఇది ఒక FMB. ఇప్పుడు మనకేమవుతుంది, ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం. ఇక్కడ ఈ బౌండరీస్ అనేది FMB అనేది ఈ బౌండరీ కింద ఉంది. తర్వాత మనకి ఇక్కడ దీంట్లో వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఏ కేటగిరైజెస్ కింద ఉంది, ఏ క్లస్టర్ కింద ఉంది, పట్టాన గవర్నమెంట్ డాట్ అట్లా కేటగిరీ ఉంటుంది. అప్పుడు ఇవి చూసుకొని ఇవి మనం మోడిఫికేషన్స్ చేయాలి ఎగ్జిస్టింగ్ అంటే. ఇప్పుడు ఈ డేటా ముందుగా ఇక్కడ ఫ్రేమ్వర్క్ రన్ అయ్యే దగ్గర మనం మార్చుకోగలుగుతాం. రెండోది వచ్చేసి డేటా మనకు ఎక్కడ స్టోర్ అవుతుంది అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ మారుస్తాం. రెండోది వచ్చేసి ఇప్పుడు బ్రౌజర్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది బ్రౌజర్ ద్వారా కూడా మనం మార్చవచ్చు. రెండోది వచ్చేసి అడ్మిన్ సైట్లోకి వెళ్ళి కూడా మనం ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్గా ఇది టెస్ట్ ప్రాజెక్ట్ లాగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ బ్రౌజర్లో చూసుకున్నప్పుడు మిడిల్లో పేమెంట్స్ గేట్వేస్ ఇచ్చేసి దాని ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. ఎటువంటి పేమెంట్స్ ఇప్పుడు నేమ్స్ రాంగ్స్ వచ్చినాయి అవి కానీ, సీడ్స్ కావాల్సి వస్తుంది ఫార్మర్కి, అతను సర్వే నెంబర్కి సంబంధించి రిలేషన్స్ ఫామ్ చేసి ముందుగా క్రియేట్ చేసే దాంట్లోకి వెళ్దాం. ముందుగా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేద్దాం డేటా. ఇది సర్వే నెంబర్ XYZ, విలేజ్ వచ్చేసి విలేజ్ నేమ్ ఒక ఏదో నెల్లూరులో ఒక ప్లేస్ అన్నట్టు, ఆ విలేజ్కి సంబంధించింది ఏదో ఒకటి కోడ్ అంటే ఏదో ఒకటి ర్యాండమ్గా ఒకటి ఇచ్చాను టెస్ట్ కోసం కాబట్టి. సర్వే నెంబర్ వచ్చేసి ఇది నెంబర్ మనకు 1061 అని ఇచ్చాను. ఇక్కడ మార్క్ సర్వే నెంబర్ అని ఇచ్చాను. ఇక్కడ నేను మార్క్ అనేది అవసరం లేదు, తెలియక ఫస్ట్ డిఫాల్ట్గా ఇది ఇచ్చాను. ఇది డిప్రికేటెడ్, దీన్ని రిఫరెన్స్ బేస్ చేసుకొని సెంటర్ పాయింట్ అనేది నోటీస్ చేయొచ్చు. తర్వాత పూర్తి విస్తీర్ణం, ఇది కూడా ఫీల్డ్ అనేది మనకు అవసరం లేదు. ఈ బౌండరీస్ని బేస్ చేసుకొని డేటా ఎంత ఉందనేది మనం గెట్ బ్యాక్ చేయొచ్చు. వన్స్ మనం డేటా అనేది మనం ఇక్కడ సేవ్ అని ఇవ్వగానే ఇప్పుడు డేటా అనేది మనకు ఇన్సర్ట్ అయింది. తర్వాత దీంట్లో మనకు కార్డ్ ఆపరేషన్స్ చూసినప్పుడు దీంట్లో మార్పులు చేయొచ్చు, తర్వాత యాజ్ఫుల్గా డిలీట్ చేయొచ్చు. ఇది ఎవరి కంట్రోల్లో ఉండాలి, మిడిల్ పర్సన్ అనే చేతిలో ఉండకూడదు. ఎవరైతే ఫార్మర్ ఉన్నాడో అతను దాంట్లో ఇప్పుడు అంటే FMB ఉంటుందో, పాస్బుక్ ఉంటుందో, వాళ్ళు లాగిన్ తీసుకోగానే వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకు రావడం. డిలీట్ చేయడం అనేది వాళ్ళు ఇక్కడ నేను చూపించాను, డిలీట్ అవసరం లేదు. అట్లా ఏమన్నా పేర్లు తప్పుడు ఉన్నా అవి వరకు మార్చేదని అవకాశం ఉండాలి.
ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఇక్కడ అప్డేట్లోకి వెళ్ళినప్పుడు ప్రీవియస్గా మనం 1061 అనే ఫీల్డ్ ఏదైతే ఉందో ఏదైతే ఇందాక మనం క్రియేట్ చేసామో ఈ ఫీల్డ్ మనకు దీంట్లో తర్వాత క్రియేట్ చేస్తాం, తర్వాత దీన్ని అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేయడం అంటే నాకు ఫీల్డ్ వచ్చేసి ఈ సర్వే నెంబర్ వచ్చేసి నాకు ఇట్లా పెట్టిన, లేదంటే ఇట్లా మారద్దా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇట్లా మార్చాను, సేవ్ అని ఇచ్చాను. మారింది వచ్చేసి నాకు ఇక్కడ అప్డేట్ అయింది. రెండో విధంగా ఇప్పుడు అది వచ్చి విస్తీర్ణం వచ్చేసి ఏదో మారిందని చెప్పేసి కూడా ఇది మార్చాను XYZలో. ఇప్పుడు ఇక్కడ మారింది వచ్చేసి మనకు వచ్చింది. తర్వాత మారింది వచ్చేసి మనకి ఏదైతే ఉందో మారింది వచ్చేసి మనకి ఇక్కడ మన పాస్బుక్ కింద మనకు ల్యాండ్ కన్జంప్షన్ అనేది ఎంత ఉంది అనేది కూడా మనకు నోటీస్ వస్తుంది. ఇప్పుడు ఈ FME అనే ఒక బౌండరీస్లో అడంగల్ అనేది అంటే మనకి ఏంటంటే ఆ బౌండరీస్లో ఉండే సబ్స్ప్లిట్స్ లాగా మనకు ఉంటుంది. అంటే ఒక 4-5 ముక్కలు చేసి కేక్ని ఎట్లా చేస్తాం అట్లా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మనకు వద్దు అనుకుంటున్నాం, డిలీట్ ఎస్. ఇది మనకు ఇక్కడ ఎరేజ్ అయిపోయింది. ఇంతమంది 3 ఉన్నది, ఒకటి రిడ్యూస్ అయింది. ఈ విధంగా వచ్చేసి డిలీట్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. ఇది బ్రౌజర్లో మనం చేసాం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇవి వచ్చేసి నార్మల్ టెక్స్ట్ రిలేటెడ్ డేటా. ఈ డేటా వచ్చేసి మనకి ఏంటంటే స్పేషియల్ డేటా. ఈ స్పేషియల్ డేటాని బేస్ చేసుకొని మనకు బౌండరీ అనేది మనకి ఇండికేషన్ అవుతా ఉంది. ఈ స్పేషియల్ కార్డ్ ఆపరేషన్స్ అనేది మెయిన్ డేటాబేస్ మనకు ఫ్రేమ్వర్క్ అన్న ఏ దగ్గర మార్చవచ్చు. రెండోది వచ్చేసి డేటాబేస్లోకి వెళ్ళి మార్చవచ్చు. రెండోది వచ్చేసి బ్రౌజర్ దగ్గరికి వెళ్ళేసి మార్చవచ్చు, అడ్మిన్లోకి వెళ్ళి మార్చవచ్చు. సమ్ స్పెషల్ టూల్స్ ఉంటాయి, QGIS, వాటిలోకి వెళ్ళి కూడా మనం చేంజెస్ రిఫ్లెక్షన్ అనేది ఇవ్వచ్చు. మెయిన్ డిస్కషన్లోకి మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ల్యాండ్ చూసుకున్నప్పుడు మెయిన్ ల్యాండ్లో మనకు ఒక ఇది ప్రాజెక్ట్ కదా, ల్యాండ్ అనేది రెవెన్యూ జనరేషన్ లాగా ఒకటి మనం చూసుకొని ఇక్కడ మనకు ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి మనం ల్యాండ్ కవర్ క్లస్టర్స్ కానీ ల్యాండ్ ఏ టైప్లో ఉన్నాయి అట్లాంటిది ఒకటి క్లస్టర్ చేయొచ్చు. రెండోది వచ్చేసి యూజర్ని బేస్ చేసుకొని దేర్ ల్యాండ్స్ వచ్చేసి మనకు డిస్ప్లే చేయడం. ఇప్పుడు ఇందాక పాస్బుక్ చూసుకున్నప్పుడు అలా పాస్బుక్ అతనికి సంబంధించిన ల్యాండ్స్ అనేది అతని కింద ఏమున్నాయి, ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ అపీల్ చేసి రెవెన్యూ అనేది జనరేట్ అంటే ఇప్పుడు పేమెంట్ గేట్వేస్ అన్నీ వచ్చినాయి. రెవెన్యూ అనేది ఈ కరెక్షన్ కోసం డేటా అనేది అక్కడ అప్డేట్ అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారు, దానికి వెళ్తుంది. IRCTC మెయింటైన్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎట్లా వెళ్తాయి, ఇట్లా కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా వెళ్తాయి. ఆన్లైన్ పాసిబిలిటీస్ అట్లాంటివి ఏమి ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని పేమెంట్ గేట్వేస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా పాసిబిలిటీ సీడ్ సేల్స్ కానీ వాటర్ కవరేజ్ కానీ తర్వాత వచ్చేసి మ్యాన్ పవర్ కానీ మిషనరీ రిక్వైర్మెంట్ కానీ సిమాఫోర్ సినారియోస్ కానీ అట్లాంటివి వచ్చేసి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నప్పుడు ఇట్లాంటివి కాకుండా వేరే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నప్పుడు మీరు టెక్నికల్ డిస్కషన్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి ఇది ఒక ఫామ్లో వచ్చేసి మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు డేటా అనేది ముందుగా తీసుకుంటా ఒక వేరియబుల్లోకి తీసుకొని దాన్ని వచ్చేసి మనం సేవ్ చేస్తాం యూజింగ్ సమ్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ మెథడ్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని చేస్తాం. ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఫామ్ ఇక్కడ మనకు ఏదైతే మనకి ఇక్కడ టెక్నికల్లో మనకు ఏమేమి కావాలనుకుంటున్నాం ఫీల్డ్స్ అవన్నీ తీసుకున్నాక
ఇవన్నీ సేవ్ చేస్తాం. సేవ్ అనేది ఇప్పుడు ఇవ్వంగానే మనకేమవుతుందంటే డేటాబేస్ సైడ్ వచ్చేసి ఆహ్, మనకు ప్రాసెస్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకిక్కడ ఎప్పుడైతే మనం సేవ్ అనేది అలాంటి కంక్లూషన్ రాకపోతే మనకి సేవ్ అనేది అవ్వవు. తర్వాత వచ్చేసి మనకు క్రియేట్ అనేది కొత్తగా మనం దాంట్లోకి ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కొన్ని సేవ్ అనే మెథడ్స్ లాంటివి గానీ యూజ్ చేయకుండానే మనకు డేటా అనేది ఇన్సర్షన్‌లోకి వెళ్ళిపోతుంది. అవి మనం ఫ్రేమ్‌వర్క్ సైడ్ వచ్చేసి మనం చెక్ చేస్తాం. తర్వాత జియో ఫైల్స్ వచ్చేసి మనం ఇక్కడ హ్మ్. జియో ఫైల్స్ ఎట్లా ఇన్సర్షన్‌లోకెళ్ళినప్పుడు జియో ఫీల్డ్స్ వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేయాలి? దాన్ని ఎలా మనం ఇక్కడ పాజిబిలిటీలో తీసుకొనొచ్చి పెట్టాలి. తర్వాత, తర్వాత యూజర్ వైజ్ వచ్చేసి పర్టిక్యులర్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మార్చడం గాని అవన్నీ చేయొచ్చు. అదేవిధంగా ఫెచ్చింగ్ రిలేటెడ్ కన్సర్న్స్ కూడా మనం ఇక్కడ మార్చొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏమన్నా మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం. అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. సమ్ స్పెసిఫిక్ వాల్యూ ఏదో న్యూ వాల్యూ వచ్చేసి మారుదాం అనుకున్నాం. ఇక్కడ మనకేందంటే ఇప్పుడు ఐఆర్‌సీటీస్ ఉన్నాయి. వాటిలో మనం వచ్చేసి టికెట్ బుక్ చేసుకుంటాం. ఆ రోజు వరకు ట్రైను ట్రావెలింగ్ అవుతుంది. ట్రైన్ ఒకటి. కాకపోతే ఏందంటే రోజులు మారే కొద్దీ దానికి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకేమవుతుంది రెవెన్యూకి ఇన్‌కమ్ ఎట్లా వస్తుంది? ల్యాండ్ కవర్‌ని బేస్ చేసుకొని. ల్యాండ్ కవర్ ఒకటే. జనరేషన్స్ మారే కొద్దీ ఇన్‌కమ్ వస్తుంది. ఎప్పుడొస్తుంది? చాలా లాంగ్ టైమ్‌లో వస్తుంది. షార్ట్ టైమ్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేయాలంటే ఏంది? సీడ్స్ సప్లై కానీ ఎట్లా నేమ్స్ ఏమన్నా మిస్టేక్స్ ఎగ్జిస్టింగ్‌లో ఉంటే అవి రెక్టిఫై చేయడం గానీ, వేరే సెక్టార్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చేసి క్లాసిఫై చేస్తే డేటా అనేది వస్తుంది. కంటిన్యూయస్ ఈజీ వేలో ఫ్రేమ్‌వర్క్ అనేది స్టాండర్డ్‌లో ఉండాలి. తర్వాత మోడల్ రిలేషన్స్ మనం చూసుకున్నప్పుడు, ఇప్పుడు మనకొచ్చేసి ఇక్కడ ఎఫ్ఎంబి అయితే మనకేదైతే ఉందో, ఇక్కడ మనకు ప్రీవియస్‌గా మనం చూసుకున్న దాంట్లో కార్డ్ ఆపరేషన్ చూసుకున్నాం. దీంట్లో మనకు డిజాంగో కాకుండా ఏదైనా ఏదో ఫ్రేమ్‌వర్క్స్ చేసుకున్నప్పుడు స్టాండర్డ్ డేటాబేస్‌లోకి వెళ్ళినప్పుడు స్టాండర్డ్ మనకు ఆర్‌డిబిఎంఎస్ డేటాబేస్ ఏదైతే ఉన్నాయో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో అదే ఆ స్టాండర్డ్‌లో ఇప్పుడు రిలేషన్‌షిప్స్ అనేది టేబుల్స్ మధ్య ఫార్మ్ చేసి మనకేం డూప్లికేషన్స్ వచ్చేసి అవాయిడ్ చేయడం గానీ, అన్‌వాంటెడ్ డేటాస్ మనకి ఏదైతే జనరేట్ అవుతున్నాయో అవన్నీ మనం రిమూవ్ చేయడం అనేది చేయొచ్చు. మెయిన్‌గా వచ్చేసి మనం ఇక్కడ మనం ఈ మోడల్స్ మధ్య రిలేషన్స్ ఏదైతే టేబుల్స్ మధ్య రిలేషన్స్ ఇస్తున్నామో అవి మెయిన్‌గా మనం చూసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఎంబి అడంగల్ ఇక్కడ మామూలుగా సినారియో ఎఫ్ఎంబి అడంగల్ అడంగలు తర్వాత అడంగల్‌ని బేస్ చేసుకొని తర్వాత పాస్‌బుక్ అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ బేస్ చేసుకొని పాస్‌బుక్ ఇంటి దాకా రీచ్ అయ్యేదాకా మనకు ట్రేసెస్ ఎట్లా వస్తున్నాయి. దీంట్లో కూడా ల్యాండ్ రిలేటెడ్ అట్లా. కాకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఎక్కువ డేటా ప్రాసెస్ అనేది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ప్రాసెస్ అనేది కొద్దిగా చాలా లేట్ అవ్వడం గానీ, అట్లా రావడం గానీ అట్లా రిఫరెన్స్ అనేది అప్డేట్ అనేది మనకు ఆన్‌లైన్‌లో చూసుకున్నప్పుడు వెబ్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి వెళ్ళినప్పుడు మనకేమవుతుందంటే డేటా అనేది కామన్‌గా ఉంటుంది. రిఫ్లెక్షన్ అనేది అందరికి కనపడతా ఉంటది. మనకి అక్కడ చేంజెస్ చేయంగానే ఇక్కడ మనకు ఆ రిఫ్లెక్షన్ చేంజెస్ అనేది జరుగుతుంది. ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు మాకు రికార్డ్ ఏదైనా జనరేట్ అవ్వగానే దానికొచ్చేసి రిమార్క్స్ ఏమైనా ఉన్నప్పుడు ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తాం. అట్లా దాని కింద ఒకటి మనం కస్టమైజ్ చేసామంటే అండ్ ఏం మార్చాలనేది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో ఎగ్జాంపుల్ తీసుకురావచ్చు. ఇక్కడ మనకొచ్చినప్పుడు టేబుల్స్ మధ్య రిలేషన్స్ మనం చూసుకున్నప్పుడు 1 to 1 రిలేషన్స్ కానీ, మెనీ టు 1 రిలేషన్స్ కానీ, మెనీ టు మెనీ రిలేషన్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు మనకొచ్చేసి 1 to 1 రిలేషన్స్ మనం చూసుకున్నప్పుడు ఒక చైల్డ్ రికార్డ్ డిపెండింగ్ ఓన్లీ వన్ పేరెంట్ రికార్డ్ మీద మాత్రం డిపెండ్ అవుతుంటది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఒక పర్సన్‌కి వచ్చేసి ఒక పాన్ కార్డే ఉంటది. ఒక కోర్స్‌కి వచ్చేసి ఒక సాఫ్ట్‌వేరే ఉంటది. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మొత్తం విలేజ్‌కొచ్చేసి ఒక యూనిక్ ఎఫ్ఎంబి సర్వే నెంబర్ మాత్రమే ఉంటది. ఇవన్నీ మనం మార్చేదానికి లేదు. ఎప్పుడైనా మేజర్ ల్యాండ్ కవర్ సర్వేలో చేంజెస్ చేసిన తప్పితే అట్లా ల్యాండ్ కవర్‌ని మనం చూసుకోవచ్చు. ఇది స్పేషల్ వైస్ చూసుకున్నప్పుడు అది. ఇది 1 to 1. సేమ్ అదే విధంగా
ఇప్పుడు మనం ఇట్లా టేబుల్స్కి రిలేషన్స్ ఇచ్చాం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్యాస్కేడింగ్ యాక్టివిటీస్ అనేది మెయిన్గా ప్లేస్ చేస్తారు. అవి ఏంటంటే క్యాస్కేడింగ్ చైల్డ్ రికార్డ్స్ అనేది మనకు డిలీట్ అయినప్పుడు అప్డేట్ చేసినప్పుడు కరస్పాండింగ్ పేరెంట్ రికార్డులో మనకి ఎలాంటి చేంజెస్ రావాలి. ఆ, ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకు ఈ ఫ్రేమ్వర్క్లను బట్టి మారిపోతూ ఉంటుంది. కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి, కొన్ని చేంజెస్గా ఉంటాయి. ఆ, ఇది ఫ్రేమ్వర్క్ సైడ్ రూల్స్ స్టాండర్డ్గా ఒకటి ఉంటాయి. మళ్ళీ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళినప్పుడు డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. డూ నథింగ్ అని ఇప్పుడు చైల్డ్ రికార్డు పేరెంట్ రికార్డ్ డిలీట్ చేసినప్పుడు ఆ, ఇప్పుడు మనకు చైల్డ్ రికార్డ్ కరస్పాండెంట్ పేరెంట్ రికార్డులో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు చైల్డ్లో నీకు ఏమైనా మారాలా లేదనేది. ఇప్పుడు ఏదైనా పేరెంట్ డిలీట్ చేసినప్పుడు దాని చిల్డ్రన్స్కి ఏమి కాకూడదు. ఇప్పుడు పేరెంట్ అనేది రికార్డ్ ఎక్స్పైర్ అయినప్పుడు దానికి ఒక సెట్ వాల్యూ, అంటే ఆ చైల్డ్కి వచ్చేసి ఒక రిఫరెన్స్గా సెట్ వాల్యూ. ఇప్పుడు పేరెంట్ డిలీట్ అయిపోయినప్పుడు చైల్డ్కి వచ్చేసి ఒక రిఫరెన్స్గా మనకు వాల్యూ ఇవ్వడం కానీ, క్యాస్కేడ్ పేరెంట్ డిలీట్ అవ్వగానే కరస్పాండింగ్ చైల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చేసి రబ్బర్తో తుడిచేసినట్టు ఎలా అయిపోవడం కానీ, అట్లాంటి ఆపరేషన్స్ మనం చూడొచ్చు. డీటెయిల్గా మనం వెళ్ళినప్పుడు వీటి డిఫరెన్స్ ఏంటనేది మనకు కొద్దిగా బాగా గమనించవచ్చు. టేబుల్ రిఫరెన్సెస్ కానీ రికార్డ్ మోడిఫికేషన్స్ చూడొచ్చు. ఈ తర్వాత మెనీ టు వన్ రిలేషన్. ఇది మెనీ టు వన్ రిలేషన్ అనేది ఇక్కడ దీనికి కొద్దిగా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ చైల్డ్ రికార్డ్స్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ సింగిల్ పేరెంట్ రికార్డ్. ఇప్పుడు మనకేమవుతుంది, ఎఫ్ఎంబి అనేది ఒక పేరెంట్ రికార్డు, ఒక ఒక బౌండరీ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ స్మాల్ బౌండరీ, ఆ ఎఫ్ఎంబిలో వచ్చేసి ఆ బౌండరీలో వచ్చేసి మల్టిపుల్ స్ప్లిట్స్ కింద సాగు చేయడం కానీ, అంటే నలుగురు ఐదుగురు ఉండడం కానీ, అంటే ఒకరి కింద ఉండదు కదా, ఎక్కువ పెద్దది ఉంటుంది విషయం. అలాంటప్పుడు ఆ బౌండరీ అనేది ఇద్దరు ముగ్గురు కింద ఉంటుంది. అలాంటప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ వచ్చేసి జనరేట్ చేయడం. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఎఫ్ఎంబి అడంగల్ రిలేటెడ్ అసోసియేట్ అవ్వడం. ఇప్పుడు మనకు వచ్చేసి ప్రీవియస్గా 2 రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి 49 ఏదైతే ఉందో 491. ఆ యొక్క బౌండరీస్ ప్రీవియస్గా మనం చూసిన బౌండరీ ఏదైతే ఉందో ఇదొకటి. ఇన్ని దగ్గరికి వెళ్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ట్రయల్ చేస్తున్నాం ఒక ప్లేస్, ఆ ప్లేస్లోకి వెళ్ళి ట్రైస్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ సో నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సర్వే నెంబర్లో వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లిట్స్ వచ్చి ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక పర్సన్ కింద ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు, తర్వాత వచ్చేసి ఇంకొక అతని కింద ఉంది అనుకుంటే ఇది ఇంకొక రెండో వ్యక్తి అట్లా మళ్ళీ మూడో వ్యక్తి అంటే మళ్ళీ ఇది వచ్చేసి మూడో వ్యక్తి. అంటే మనకు ల్యాండ్ కవర్ వచ్చేసి శాటిలైట్లోకి వెళ్ళి చూసినప్పుడు మనకు ల్యాండ్ కవర్ ఎట్లా చూసా 1 2 3 4 5 6 7 8 9 మంది స్ప్లిట్ అయి ఉన్నారు ఈ బౌండరీ కింద. ఇప్పుడు మనం 9 ఎంట్రీస్ అనేది ఇస్తాం మెనీ టు వన్ రిలేషన్ కింద. ఇక్కడ మనకి ఏం చేస్తారు, స్పెషల్ టూల్స్ ద్వారా అప్డేట్ చేస్తారు. ఆ టీమ్స్ వచ్చేసి సరిగా రెస్పాండ్ అవునప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి. అందుకే ఏం చేయాలంటే ఫార్మర్కి లాగిన్ ఇవ్వడం, స్పెషల్ కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి వేరే వాళ్ళు చెక్ చేసేటట్టు ఉంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫారెన్కి యూజ్ చేసుకొని మనం ఈ యాక్టివిటీస్ అనేది మనం ఎక్కువ చేస్తాం. ఫారెన్కి రిలేటెడ్ మెనీ టు వన్. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు టేబుల్లోకి వెళ్ళినప్పుడు రిఫరెన్స్ పారామీటర్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అదేవిధంగా మెనీ టు మెనీ రిలేషన్. ఇది మెనీ టు మెనీ రిలేషన్స్ మనకి ఇక్కడ దీంట్లో అప్లై చేయాలి అనుకుంటే, ఇప్పుడు అడంగల్ ఉంది. ఇప్పుడు అడంగల్కి సంబంధించి ఎఫ్ఎంబిఏ ఉంది అనుకో, ఎఫ్ఎంబికి సంబంధించి అతనికి ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ ఏదైతే, ఆ భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏదైతే ఉందో అది లేదు, కొత్తది అప్లై చేద్దాం. అది అప్లై చేసిన తర్వాత ప్రింటింగ్ దగ్గర నుంచి ఫార్మర్కి రీచ్ అయ్యే దగ్గరికి అప్పుడు వేరే దేశాలకు వెళ్ళేదానికి పాస్పోర్ట్ అప్లై చేస్తాం. సేమ్ దీంట్లో కూడా
అది మనకు ఇంటికి రీచ్ అయ్యేదాకా స్టేటస్ అనేది ట్రాక్ చేయడం కానీ జీమెయిల్కి ఈమెయిల్కి కానీ అది ఎస్ఎంఎస్ రావాలో లేకుంటే మెయిల్స్ రావాలనేది మల్టిపుల్ సెలెక్ట్ ఇక్కడ మనకు అట్లాంటి ఫీచర్స్ అనేది యాడ్ చేసుకోం మెనీ అలా మల్టిపుల్ చైల్డ్ రికార్డ్స్ డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ పేరెంట్ రికార్డ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ న్యూ ఇంటర్మీడియట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మధ్యలో వచ్చేసి మనకు రిలేషన్షిప్స్ అనేది మనకు బిల్డ్ అవుతాయి పేరెంట్కి చైల్డ్ మోడల్కి మధ్య. ఇది మనకేమవుతుందంటే క్యాస్కేడింగ్ రూల్స్ అనేది మనకు అన్ని దీంట్లో ఉండవు. ఇట్ సపోర్ట్ మనకు వచ్చేసి డిఫాల్ట్ అనేది క్యాస్కేడింగ్. మనకు పేరెంట్ చైల్డ్ మధ్యలో వచ్చేసి డిలీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే పేరెంట్ రికార్డ్ అనేది చైల్డ్ రికార్డ్స్ ఏమి డిలీట్ అవ్వ కరస్పాండింగ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్న టేబుల్లో రిలేషన్ అవి వరకు చేంజ్ అవుతాయి. అంటే రిలేషన్ మెయింటైన్ చేసే టేబుల్ ఉండే అవి ఆ రికార్డ్ వరకు రిమూవ్ అవుతుంది. ఒరిజినల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత మోడల్ ఇన్హెరిటెన్స్. ఈ మోడల్ ఇన్హెరిటెన్స్ మనం చూసుకున్నప్పుడు కొన్ని ఇప్పుడు ఎఫ్ఎంబి అడంగల్ అనేది ఉంది. అడంగల్ వచ్చేసి పర్టికులర్ ఎఫ్ఎంబిలో వచ్చేసి ఒక ఎన్ నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ లాగా మనకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అనేది ఈ ల్యాండ్లో ఏదో ఎగ్జాంపుల్గా మనకు ఉన్నాయి 1 2 3 4 ఇట్లా ఇక్కడ స్ప్లిట్స్ ఉన్నాయి. మనకేంటంటే ఈ అడంగల్ని బేస్ చేసుకొని రికార్డ్ని బేస్ చేసుకొని ఎఫ్ఎంబి సర్వే నెంబర్ ఏదైనా గెట్ చేయడం కానీ ఆ విలేజ్ ఏముందో గెట్ చేయడం అట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఫీల్డ్స్ అనేది తీసుకురావచ్చు వేరే ఫీల్డ్స్ అవి మనం చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది డిరైవింగ్ ది ఫీల్డ్స్ అనేది ఒక మోడల్లో నుంచి ఇంకొక మోడల్లో తెచ్చుకోవచ్చు. ఇది ఇన్హెరిటెన్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి మనకి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ మోడల్ ఇన్హెరిటెన్స్, ప్రాక్సీ మోడల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ మోడల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ మోడల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్లోకి వెళ్ళినప్పుడు ద కామన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు అదర్ మోడల్ నాన్ అబ్స్ట్రాక్ట్ మోడల్లోకి తీసుకొని రావడం. ఎగ్జాంపుల్కి వెళ్ళినప్పుడు బాగా అర్థం అవుతుంది. అది మనకి ఇక్కడ అంత ఊరికే ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద చూస్తున్నా కూడా అంత అవసరం లేదు. తర్వాత ఇది మనం ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ దగ్గర మనం ఒక పారామీటర్ని యాడ్ చేస్తే మనకు అబ్స్ట్రాక్ట్ బిహేవియర్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రాక్సీ మోడల్ ఇన్హెరిటెన్స్ అయితే మనకి ఎలా వస్తుందంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మోడల్ కంట్రోల్ ద నాన్ అబ్స్ట్రాక్ట్ మోడల్. ఇక్కడ ఏం చేయొచ్చు ఒక డూప్లికేట్ టేబుల్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేసినప్పుడు నాన్ అబ్స్ట్రాక్ట్ మోడల్లో ప్రాక్సీ మోడల్ ఇప్పుడు మనకేమవుతుంది ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఏదైతే నాన్ అబ్స్ట్రాక్ట్ మోడల్లో లాగా క్రియేట్ అయిన టేబుల్లో క్రియేట్ చేస్తామో అది రియల్ టేబుల్లో కూడా మనకు రిఫ్లెక్షన్ అనేది మనకు అక్కడ మారుతుంది. వీ హ్యావ్ టు క్రియేట్ ద మెటా మోడల్, స్పెసిఫై ద మోడల్ సో దట్ మనకి ఇక్కడ అది మనకు స్పెసిఫై చేయాలంటే ప్రాక్సీ అనేది మనకు ట్రూ అనే పారామీటర్స్లో ఇన్వాల్వ్ చేయడం. మల్టీ లెవెల్ మోడల్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేరెంట్ చైల్డ్ లాగా ఇట్లా ఒక మోడల్ని ఇంకొక మోడల్లో కాల్ చేసుకొని ప్రీవియస్ మోడల్లో ఉండే మనకు ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంకొక మోడల్లోకి తెచ్చుకోవడం, అవి వచ్చేసి మనం చూపించడం కానీ అనేది చేస్తాం. ఇక్కడ మల్టీ మోడల్ ఇన్హెరిటెన్స్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 2 ఆర్ మోర్ మోడల్స్ అయినా ఆయన వచ్చి సింగిల్ మోడల్లోకి తీసుకురావడం. ఇక్కడ మనకేమవుతుంది ఆల్ ఫీల్డ్స్ పేరెంట్ మోడల్ నుంచి మనకి ఫీల్డ్స్ వస్తాయి. ఇట్ ఈస్ రిటర్న్ డూప్లికేట్ ఫీల్డ్స్ అనేది మనకు వస్తాయి. దీన్ని మనం ఎర్రర్స్ అనేది మనకు దీంట్లో ఫీల్డ్ ఐడిలో ఎర్రర్స్ జనరేట్. అందుకు మనం ఏం చేస్తామంటే ఒక ఐడి ఫీల్డ్ లాంటిది ఒకటి మనం ఆడ జనరేట్ చేస్తాం. అది యూనిక్గా ఉండేది ఆటో ఇంక్రిమెంట్లోకి తీసుకొస్తాం. అప్పుడు మనకేమవుతుంది కొత్త రికార్డ్ ఇన్సెట్ అవ్వగానే డూప్లికేషన్స్ ఎరేజ్ అవుతాయి. తర్వాత రిలేషన్స్ చూసాం, అవి స్పేషల్ దాన్ని ఎలా చూసుకోవాలి చూసాం. తర్వాత ఈ ఫిల్టరేషన్స్ నచ్చినట్టు మార్చుకుంటూ ఉండొచ్చు. దీంట్లో ఏం రికార్డ్స్ ఏమి లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. ఇక్కడ మనకు దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు మామూలుగా జిరాక్స్ తీసినప్పుడు ఫామ్స్ నింపండి, ఆ ఫామ్స్ మాకు ఇవ్వండి అని చెప్పంటారు కదా. అదేవిధంగా ఫార్మర్ లాగిన్ ఏదైతే తీసుకుంటారో ఎగ్జాంపుల్ ఇక్కడ యూస్ కేస్ మనం చేసుకున్నప్పుడు రిఫరెన్స్ ప్రాజెక్ట్ ఫార్మర్ మనం లాగిన్ తీసుకోగానే జనరల్ కాగితాలు ఏదైతే ఫామ్ ఉంటుందో అదేవిధంగా
ఇక్కడ కావాల్సినవన్నీ ఇక్కడ నింపినప్పుడు ఖాతా నెంబర్ ఏంటి, తర్వాత వచ్చేసి ఏ రోజు, లేదంటే పేరు కానీ, పట్టాదారుని పేరు కానీ కౌలుకి ఇస్తాడు. ఇతని చేతిలో అంటే ఒక రూ. 10 తీసుకొని పేమెంట్ గేట్ వేసి పే చేస్తే ఇది వచ్చేసి కౌలుదారు పేరు మారడం కానీ అట్లాంటివి తీసుకురావచ్చు. సబ్స్ప్లిట్ అయిన సర్వే నెంబర్స్ కానీ ఇవి వద్దనుకున్నప్పుడు ఇవి మనం హైడ్ చేయడం కానీ అట్లాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. ఫైన్. ఇది వచ్చేసి మనకు స్పెషల్ డేటా అనేది మనకు ఇన్పుట్గా కావాలి, అలాంటప్పుడు ఇది మార్చుకోవడం కానీ. ఇప్పుడు సపోజ్ సిమాఫో సినారియో చూసుకున్నప్పుడు ఈ ల్యాండ్ కవర్ ఏదైతే మనకి హెవీ ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ మనకు ఈ ల్యాండ్ కవర్లో మిషనరీ రిక్వైర్మెంట్ క్రాఫ్ట్ కట్ చేయాల్సి వస్తుంది. ఈ క్రాఫ్ట్ కట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎట్ అ టైం అందరికీ మిషనరీస్ అనేది అందుబాటులో లేకపోతే సిమాఫో కండిషన్ ద్వారా టైం బేసిస్ ప్రకారం వాళ్ళకి సప్లై చేయడం అట్లాంటివి తీసుకోవచ్చు. ఇది మనకు ఫార్మ్స్ మనం చూసుకోవాలన్నప్పుడు ఫార్మ్స్ అంటే ఏందో మనకు తెలియాలి. ఫార్మ్స్ అనేది మనకి ఏం చేస్తుంది, యూజర్ నుంచి డేటా తీసుకుంటుంది, స్టోర్ దాన్ని డేటాబేస్లో తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏమవుతుంది, కలెక్షన్ ఆఫ్ ఇన్బిల్ట్ క్లాసెస్ లైబ్రరీస్ ఉంటే వాటి ద్వారా మనం మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మన మోడల్స్లో మనం డేటాబేస్ ఎట్లా మనం నెంబర్ అయితే ఒకటి, ఇలాంటి అక్షరాలు అయితే ఒకటి రావాలి, జియో మనకు ఫీల్డ్స్ జియో రిలేటెడ్ బౌండరీస్ ఉంటే ఒకటి స్టోర్ అవ్వాలి. అట్లా మనకి ఏదైతే ఉందో అదేవిధంగా ఫామ్లో కూడా మనకు అదే రకంగా డేటా ఎలా స్టోర్ అవుతుందో అదేవిధంగా ఫామ్ ప్రిపరేషన్ అనేది కూడా మనం చేసుకొని యూజర్ దగ్గర నుంచి డేటా అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఇది ఫీల్డ్ ఉంది, నాకు ఇక్కడ అడంగల్ అనేది బౌండరీ ఉంది. ఈ అడంగలు ఇతనికి సంబంధించింది ల్యాండ్ ఎక్కడ దాకా ఉందో ఆడ అక్షరాలతో పలానా నెంబర్ అని చెప్పిస్తే యూజ్లెస్ కదా, అనుభవ విషయం. ఇక్కడ ద్వారా మనకు బౌండరీ ఇవ్వగానే ఇది ల్యాండ్ కవర్ ఎంత ఉంది, ఈ బౌండరీని బేస్ చేసుకొని వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇది కూడా అవసరం లేదు, సిస్టమే ఆటోమేటిక్గా ఇది మనకు ఫార్ములా బేస్ చేసుకొని జనరేట్ చేస్తుంది. అదొకటి. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనం సపరేట్గా మనం క్రియేట్ చేస్తాం, ఇండివిజువల్గా మనం క్రియేట్ చేస్తాం. అది లేకుండా ఇప్పుడు మనకు మోడల్లో ఏదైతే ఉందో ఇప్పుడు మామూలుగా ఫామ్స్ మనం 2 విధాలుగా క్రియేట్ చేస్తాం. నార్మల్గా ఏదైతే డేటాబేస్లో ఫీల్డ్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా సిమిలర్గా డేటా అనేది ఎస్గా తీసుకొని డేటాబేస్లో తీసుకొస్తాం. అది నార్మల్ ఒకటి ఉంటుంది, రెండోది వచ్చేసి మోడల్కి సంబంధించి ఎలా ఉందో అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసే విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మోడల్ ద్వారా వచ్చి దాన్ని కాల్ చేస్తే మనం ఉంది సమ్ మాన్యువల్గా క్రియేట్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయచ్చు. కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా కన్జంప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమవుతుంది, మనకు కావాల్సిన వాటిలో ఫీల్డ్స్ వచ్చేసి ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నాం అవి స్పెసిఫై చేయడం, లేదంటే ఎక్స్క్లూడ్ అని ఇచ్చేసి మనకు ఈ జియో ఫీల్డ్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఉన్నాయి, ఈ స్టాండర్డ్గా ఇది మనం ఇక్కడ పెట్టడం కానీ, తర్వాత వచ్చేసి ఈ అడంగాలను బేస్ చేసుకొని మెనీ టు వన్ రిలేషన్ ద్వారా క్రాఫ్ట్స్ జనరేట్ చేయడం కానీ, తర్వాత వచ్చేసి అడంగాల మిస్టేక్స్ ఉంటాయి, పేమెంట్ గేట్ వేస్తారు, అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళేసి అక్కడ మారడం కానీ అట్లా స్టాండర్డ్గా ఉండదు. ఇప్పుడు ప్రీవియస్గా కొన్ని టెక్నికల్ డిస్కషన్స్ జరుగుతుంటే అప్డేట్ ప్రాసెస్ అనేది టెక్నికల్గా డ్రాబ్యాక్స్ కానీ అట్లాంటివి రివ్యూస్ చేస్తూ ఉంటారు. అది స్టాండర్డ్గా ఈ రివ్యూస్ ఏమి బయటకు అవ్వపడవు, జనరల్ కొన్ని అవ్వపడవు, రిఫరెన్స్గా కూడా మనకు కనపడలేదు కాబట్టి అట్లాంటివి చేస్తూ ఉండాలి. రివిజన్ చేసి డేటా సైన్స్, డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సర్న్స్ ఇదే డేటాను వచ్చేసి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది చెక్ చేసి డేటా అనాలిసిస్ ప్రాసెస్ చేయాలి. చేసినప్పుడు మనకు ఇక్కడ ల్యాండ్ కవర్ కన్జంప్షన్స్ ఉంది, క్లస్టర్ వైజ్ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి ఏ కేటగరైజేషన్ కింద ఉంది అంటే గవర్నమెంట్ కింద ఉందా, డాట్ కింద ఉందా, లేదంటే ప్రైవేట్ కింద ఉందా, అది ఎటువంటి రిలేటెడ్ యాక్టివిటీస్ కింద ఉంది అంటే ఫార్మర్ కింద ఉందా, అలాంటి ఇది ఇండస్ట్రియల్ రిలేటెడ్ కన్సర్న్స్ కింద ఉందా, లేకుంటే ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ద్వారా మనం చూజ్ చేయొచ్చు. ఫార్మ్స్ అన్ని సపరేట్ చేసి మనం ఓవర్వ్యూ కోసం మాత్రమే ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాం. తర్వాత ఫామ్స్లో చూసుకున్నప్పుడు ఇది మనం జియో స్పెషల్ వైజ్ మన రిప్రజెంటేషన్ అనేది ఫామ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఎప్పుడైతే మనకు ఫామ్ సబ్మిషన్ అనేది మనకి ఇక్కడ ఇస్తామో, ఇక్కడ ఫామ్ అనేది ఇక్కడ సబ్మిట్ అనేది ఇస్తాము, ఇక్కడ మనకేమవుతుందంటే
ఆల్ ఫీల్డ్స్ని మనం ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే మనం మన మనం వచ్చేసి క్లిక్ చేస్తాం బటన్ని, అప్పుడు ఏమవుతుందంటే బటన్ అనేది ఏంటంటే డేటా అనేది మనకి ఎక్కడికి వెళ్తుందంటే డేటా అనేది వెళ్ళి నేరుగా డేటాబేస్లోకి వెళ్ళి ఫీల్డ్ ఎంతమంది చెప్పినట్టు అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఈ ప్రాసెస్ మనం ఏం చేస్తాం అంటే గెట్ చేస్తాం, తర్వాత పోస్ట్ అవుట్ చేస్తాం. ఇక్కడ గెట్ అయితే ఏం చేస్తుందంటే మాన్యువల్ ఫీల్డ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎంటీ ఫామ్ అనేది ఉంటుంది, దాంట్లో గెట్ చేసుకొని దాంట్లో ఏం చేస్తాం ఫీల్డ్లో ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి డేటాబేస్ మోడల్లో ఉండే ఫీల్డ్స్ కామన్గా అదే విధంగా మ్యాప్ చేసి సేవ్ చేస్తాం. అదే పోస్ట్ గల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకేముందంటే ఎంటర్ ద డేటా ఏదైతే ఉందో సబ్మిట్ అని ఇవ్వగానే అన్నీ ఫిల్ అయి ఉన్నాయో లేదో చూసుకుంటాం. బటన్ అని చెక్ చేస్తాను, వేరియబుల్ అనేది మనకు ఇక్కడ వ్యాలిడా కాదని చెప్పి చెక్ చేస్తాం. అంటే అన్ని ఫీల్డ్ మనకు వచ్చేసి ఫుల్ఫిల్గా ఉన్నాయో మనకు ఇక్కడ ఫామ్ వేరియబుల్ వచ్చేసి వ్యాలిడ్ డేటా అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ డేటాను వచ్చేసి సపరేట్ ఒక వేరియబుల్లోకి తీసుకొని అది డిక్షనరీ ఫార్మాట్లో తీసుకొని డేటా అనేది ఆ వేరియబుల్ తీసుకొని టేబుల్స్ కాలమ్స్లోకి అసైన్ చేసి వేరియబుల్స్ వచ్చి డైరెక్ట్గా డేటా వేరియబుల్స్లో సేవ్ చేసుకొని ఆ డేటా వేరియబుల్ని ఆఫ్టర్ సేవింగ్ ద డేటా వేరియబుల్ డేటా విల్ బి సేవ్డ్ ఇన్ ద డేటాబేస్లో మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంటర్నల్గా. ఇప్పుడు ఇది బ్రౌజర్లో మనం వచ్చేసి కస్టమైజ్ చేయడం అనేది చూసాం. సేమ్ అదేవిధంగా అడ్మిన్ ఇంటర్ఫేస్లో కూడా మనం కస్టమైజేషన్ చేయొచ్చు. ఇక్కడ మనం అడ్మిన్ చూసుకున్నప్పుడు అడ్మిన్ కాంపోనెంట్లు ఏంటంటే ఏదైనా వెబ్సైట్ చూసుకున్నప్పుడు అడ్మిన్ ప్యానల్స్ ఉంటాయి. ఇట్స్ రిక్వైర్డ్ టు మేనేజ్ ద వెబ్సైట్. వెబ్సైట్ అడ్మిన్ ఏం చేస్తాడంటే అతను మోడిఫై చేయొచ్చు ఎగ్జిస్టింగ్ కంటెంట్ని, డిలీట్ కానీ తర్వాత ఎగ్జిస్టింగ్ కంటెంట్ని. వెబ్ డెవలప్మెంట్ అనేది మనం చూసుకున్నప్పుడు యూజర్ కొత్తగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం అడ్మిన్ కాల్ చేయడం కానీ అడ్మిన్ వచ్చేసి ఎటువంటి పర్మిషన్స్ యాక్టివ్ అడ్మినా లేకుంటే స్టాఫ్ స్టేటస్ అలాంటి సూపర్ యూజర్ లాగా అట్లా మనం పర్మిషన్స్ అని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు యాక్టివ్ అనేది మనం చూసుకున్నప్పుడు యూజర్స్లో మనం సెక్యూరిటీ వైజ్ చూసుకున్నప్పుడు యాక్టివ్ ఇక్కడ మనకేమవుతుంది ఇండికే కరెంట్ యూజర్ మెంబర్ అనేది ఇప్పుడు యాక్టివ్ అంటే కరెంట్ వెబ్సైట్లో వచ్చేసి యాక్టివ్ మెంబర్ అన్నట్టు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇతను వచ్చేసి మనం యూ డోంట్ వాంట్ టు పార్ట్ ఆఫ్ ది ఈ వెబ్సైట్లో మనకి యాక్టివ్ మెంబర్స్ వద్దని అన్చెక్ చేసి పర్మిషన్స్ దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. స్టాఫ్ సెలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇతను వచ్చేసి మెయిన్ ఇతను పర్మిషన్ బేస్ చేసుకొని ఈ కెన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇతనికి పర్మిషన్ ఉండదు మెయిన్ యాక్టివిటీస్ అన్ని చూడడం కోసం కానీ అదంతా కానీ ఇతనికి వచ్చేసి పర్మిషన్స్ అనేది మనం మార్చగలిగినప్పుడు అప్పుడు మాత్రం వస్తుంది. సో ఇప్పుడు ఇతను వచ్చేసి స్టాఫ్ పర్సన్ వచ్చేసి అడ్మిన్లోకి లాగిన్ అవ్వాలంటే హీ వాంట్ టు గివ్ ద పర్మిషన్ అనేది మస్ట్ బి యాక్టివ్ పర్మిషన్ ఉండాలి, అప్పుడు మాత్రం ఇతను చూడగలుగుతారు. ఇవన్నీ అడ్మిన్లోకి వెళ్ళాలి. అడ్మిన్లోకి వెళ్ళేస్తే మనకు ఇది అడ్మిన్ కన్సిడర్ ఉంటుంది, దీనికి మళ్ళీ సపరేట్గా అది ఒకసారి డిజైన్ చేసి కస్టమైజ్ చేస్తుంటాను. అది తర్వాత దీంట్లో మనకు వచ్చేసి మనం కామన్గా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు రిపీటెడ్ కోడ్ అయితే మనకి ఏదైతే టెంప్లెట్ రిపీటెడ్గా వాడడం కానీ కొన్ని సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ కానీ రిపీటెడ్గా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇవి మేనేజ్ చేయడం కానీ తర్వాత నెట్వర్క్ రిలేటెడ్ స్టాటిక్ పాత్ హ్యాండ్లింగ్స్ కానీ అట్లాంటివి తీసుకురావడం. తర్వాత ఇప్పుడు లాగిన్ ఉన్నారు ఓవర్ నెట్వర్క్లోకి వెళ్ళినప్పుడు మనకు మెకానిజం మారిపోతుంది. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఒక ప్లేస్ నుంచి గిరి 2 అనే అతను ల్యాప్టాప్లో చూసాడు, మొబైల్లో చూసాడు. ఎట్ ఎ టైం రెండో దగ్గర యాక్టివ్లో ఉండకూడదు. ఒక దాంట్లో యాక్టివ్ ఉన్నప్పుడు ఇంకో దగ్గర టర్మినేట్ అవ్వడం కానీ అట్లాంటివి తీసుకురావడం. తర్వాత సేమ్ ఇదే మెకానిజం వచ్చేసి ఇన్ పాయింట్స్ ద్వారా యాక్సెస్ చేయడం, అజాక్స్ ద్వారా కస్టమైజ్ చేయడం కానీ అట్లాంటివన్నీ మనం చూసుకున్నప్పుడు దీంట్లో ఇంటెలిజెన్స్ తీసుకురావచ్చు. మెయిన్ బిజినెస్ ఓవర్ చూసుకున్నప్పుడు
రెవెన్యూ సెక్టరు, స్టాక్ మార్కెట్ ఇట్లాంటి 2 చూసుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ వచ్చేసి వెరీ ఇంటెలిజెన్స్ మెకానిజమ్స్ కానీ, షేర్స్ కానీ కొనడం గానీ అది ఇది అని కొద్దిగా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ ల్యాండ్‌లో వచ్చేసి ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ గ్యాప్ అనేది కొద్దిగా అవ్వడం వల్ల ఆహ్, అక్కడ మనకు చూసుకున్నప్పుడు ఏందంటే రెవెన్యూ రికార్డ్స్‌లో మనకు ఎగ్జిస్టింగ్‌లో నేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ల్యాండ్ కవర్స్‌కొచ్చేసి ఇంప్రాపర్‌గా మ్యాప్ అవుతా ఉన్నాయి. అంటే అక్కడ సర్వే నెంబర్ పేర్లుంటాయి. భూమి వాళ్ళదా కాదా అనే కాన్‌ఫ్లిక్ట్స్ లాంటివనేది వస్తున్నాయన్నట్టు కొన్ని ఎగ్జాంపుల్‌గా వార్తల్లో వింటున్నా. మెయిన్ ఇట్లా చూసుకుంటే నేను కొన్ని చూసాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి తీరా అక్కడికెళ్ళి చూసినప్పుడు భూమి అతనికి తెలియకుండా అది వేరే వాళ్ళు ఉండడం అట్లాంటివి గాని, సరే ఇంప్రాపర్ మ్యాపింగ్ అనేది ఉండడం గాని, ఇప్పుడు చేస్తున్నారు ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మేబీ ఇక్కడ అది రెక్టిఫికేషన్ అనేది సూన్ ఇట్ విల్ బి ఏపీ గవర్నమెంట్లో చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అది చెక్ చేసి ఇది రెక్టిఫికేషన్ అనేది చేస్తారు. దిస్ ఇస్ వన్ ప్రాజెక్ట్ ఫర్ రిఫరెన్స్ ఫర్ ద వెబ్జీ జిఎస్ జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మనం ఎప్పుడైనా డిజైన్ చేస్తుంది వచ్చేసి కామన్గా ఉండాలి. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉండకూడదు. ఇప్పుడు గూగుల్ ఉంది, ఏ 2007 నుంచో 6 నుంచో ఒకటే విధంగా ఉంటుంది. గూగుల్ సెర్చ్లో ఏది ఇస్తే అదే వస్తుంది. ఎక్స్టెన్షన్ మళ్ళీ ఉన్నప్పుడు మారుతూ వస్తుందేమో కానీ కామన్గా ఉండడం అయితే ఒకటేగా ఉండడం అనేది జరుగుతుంది. ఫైన్, ఐఎమ్ కన్క్లూడింగ్ ఫర్ టెక్నికల్ related stuff and content. If anyone understand, you can design your own WebGS project only for experiment. No one can utilize this type of ఇట్లాంటి టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. ఫైన్, ఇన్ కన్క్లూడింగ్, థ్యాంక్ యూ, గుడ్ బై.